నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, అందరికీ జై భవాని. ప్రజెంట్ వచ్చేసి అయితే మనమైతే నాగూల్లో ఉన్నాం. రాహుల్ కళాకార్ షెడ్ అన్న వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మనకైతే అమ్మవాళ్ళు అయితే మొత్తం అయితే రెడీ చేస్తున్నారు. కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయితే 70% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ డీటెయిల్గానైతే నేనైతే మంచి లాగ్ అయితే తీశాను. డీటెయిల్గానైతే మీకైతే చెప్తాను చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా, ఇయర్ రాహుల్ కళాకార్ అన్న వాళ్ళని అయితే అమ్మవారు అయితే నాకు నచ్చినది. అమ్మవారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి వచ్చేసి కింద లాయన్ అండ్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి గుర్రాలు వచ్చినాయి. మనకి శివాజీ మహారాజు రెండు అండ్ అమ్మవారి మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది వర్క్ నడుస్తుంది. అండ్ కంప్లీట్గా అయితే చూడండి. అండ్ సిప్ చేయకుండా ప్రతి ఒక్కటి అయితే మీకు ఆల్మోస్ట్ అయితే మనకి 14 డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే మనకైతే చేసిరు అన్న వాళ్ళు అయితే. అండ్ లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి అయితే మీకైతే అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకున్నా. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై భవాని. హాయ్ అందరికీ, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, అందరికీ జై భవాని. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం అయితే నావల్కి అయితే వచ్చేసినాం. నావల్ని అయితే అమ్మవారిని అయితే మనకి రెడీ చేస్తున్నారు. మనకి వాళ్ళ షెడ్లను అయితే మనకి దాదాపు 14 డిఫరెంట్ కాన్సెప్ట్లను అయితే మనకైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ అయితే సిట్ కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీకు లొకేషన్వి అందరికీ తెలియని వాళ్ళకి మళ్ళీ ఒకసారి అయితే లొకేషన్ అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం నాగూల్ మెట్రో స్టేషన్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం అయితే పడుతుంది. నేను షెడ్ ఓపెన్ నుంచి మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే ఇది వచ్చేసి అయితే మనకి నాగూల్ మెట్రో స్టేషన్ ఇది వెళ్ళే రూటు, నాగూల్కి వెళ్ళే రూట్లో మనకి అండ్ బ్రిడ్జ్ కింద మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అయితే మనకి. అండ్ ఎంట్రీ మనకి లోపలికి రాగానే ఫస్ట్ ఎంట్రీలో మనకి అమ్మవారు అయితే చూసుకోవచ్చు. దాదాపు మనకి అమ్మవారు వచ్చేసి దాదాపు 12 feet ఉంటుంది ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఫస్ట్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో కింద మనకి లాయర్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఎలిఫెంట్ మీద శివాజీ అండ్ చూస్తున్నారు కదా. అన్ననైతే పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్లోవి మనకి గుర్రాలు అయితే వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 గుర్రాలు అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అమ్మవారి అయితే చూసుకోవచ్చు. ఇవాళనే పెయింటింగ్ వర్క్ ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసి ఫినిషింగ్ చేస్తూనే ఉన్నారు అన్నవాళ్ళు ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు కదా. అండ్ మొత్తం మనకి పెయింటింగ్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో చూసుకోవచ్చు కంప్లీట్గా. అండ్ మోస్ట్ అమ్మవారిది అయితే చాలా హైయెస్ట్ అంటే మనకి ఇదే అన్న వాళ్ళ దాంట్లో విగ్రహం అయితే చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా డిఫరెంట్గా మా అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు ఈసారి అయితే. అండ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే అన్న వాళ్ళ దాంట్లో బుకింగ్స్ అయిపోయినాయి. అన్న వాళ్ళవి ఆల్మోస్ట్ 17 days అయితే డెలివరీ ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి నవరాత్రివి తొందరలో ఉంది కాబట్టి అందరైతే వచ్చి బుకింగ్ చేసుకొని తీసుకెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే చూద్దాం మనమైతే అన్ననైతే ఇక్కడ నా శివాజీకి అయితే చేస్తున్నాడు చూడండి పెయింటింగ్. అండ్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గానైతే పెయింటింగ్ వర్క్ అనేది చేస్తుండో అన్న. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి పెయింటింగ్ కాకముందుకి ఎలా ఉందో చూడండి. కంప్లీట్గా చూస్తున్నారు. సేమ్ ఇదే కాన్సెప్ట్లో మనకైతే ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే మనకైతే ఇక్కడ ఉంటాయి ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు. ఈ లైన్ మొత్తం అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్లో అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో అమ్మవారు, బ్యాక్గ్రౌండ్ స్నేక్స్ అండ్ కిరీటం బ్యాక్గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాయన్ కనిపిస్తుంది కదా. ఇది పెయింటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళు. మొత్తం పెయింటింగ్ నాకు ఆల్మోస్ట్ అయితే రేపటి వరకు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇది ఒక్కొక్కటి అన్నవాళ్ళు చాలా ఫాస్ట్ అనేది చేస్తూనే ఉన్నారు. మనకు తెలిసిగా ఎవ్రీ ఇయర్ అయితే అన్నవాళ్ళు అయితే చాలా ఫాస్ట్ చేస్తారు. మనకి ఆల్మోస్ట్ నవరాత్రివి తన దగ్గరలో ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ వైట్ పెయింటింగ్వి అన్న చేస్తూనే ఉన్నాడు. అండ్ బ్యాక్ సైడ్వి మనకైతే ఇంకా చేస్తూనే ఉన్నారు. మీకు ఇంకా చూపిస్తాను. ఫస్ట్ సైడ్కి అయితే ఇవి 2 ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి, అక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ హైట్లో మనకైతే చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే సిట్టింగ్ పొజిషన్ లాయన్ మనకైతే ఇంకోటి అండ్ ఇంకా పక్కన ఉన్నాయి, ఇంకా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు.
ఇది ఇంకోటి మనకి అదేమో సిట్టింగ్ పొజిషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది లాయన్ ఉంది. ఇది వచ్చేసి లాయన్ మీద ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ లైన్ మొత్తం ఇదే కాన్సెప్ట్ చూస్తున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే శారీస్ కలర్స్ అనేది చేంజ్ ఉంటాయి మొత్తము మనకి ఇక్కడ చూస్తారు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి శారీస్ కలర్స్ అనేవి చేంజ్ చేసేసి అండ్ లాయన్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది మొత్తం. అయితే ఈ లైన్ మొత్తం ఇది వైట్ అండ్ ఇది వచ్చేసి ఒక హైట్. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది కదా హైట్ సైజు. ఫస్ట్ చూపించింది పెద్దది, దీని పక్కన ఇంకోటి, దీని తర్వాత ఇది ఒకటి. అండ్ వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ది ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది, అది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి చూపిస్తాను చూడండి. కంప్లీట్ అయిన అయితే మనకైతే ఇంకా రెడీ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయినవి మంచి లాగ్ అయితే తీస్తాను మీకు. అని చూడండి, ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళవి చూసుకోవచ్చు అప్డేట్స్ అనేది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసుకోవచ్చు, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న వాళ్ళ. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తము సిట్టింగ్ పొజిషన్, రెండు సైడ్లో లాయన్ ఉంటుంది అండ్ కంప్లీట్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఇది మనకు వచ్చేసి రెడ్ కలర్ శారీకి మంచిగా డిఫరెంట్గా కాన్సెప్ట్ చూడారు. అండ్ ఇక్కడనైతే పెయింటింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాడు అన్న. ఇక్కడైతే వచ్చేసి మనకి గోల్డ్ కలర్ మనకి డిజైనింగ్ శారీ మీద ఉంది కదా, ఈ డిజైన్ అనేది ఇక్కడ వేస్తుంటే మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే చూస్తున్నారు కదా, సేమ్ ఆ డిజైన్కి మనకి గోల్డ్ కలర్ అనేది డిజైన్ అనేది చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ. మనకి కలరింగ్ అనేది మొత్తం చేస్తున్నారు, ఈ లైన్లో చూసుకోవచ్చు మీకు. మొత్తం డిఫరెంట్ కలర్స్ శారీస్ మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కోన్ వేస్తున్నాను నాకు అమ్మవారికి, చేతులకి అయితే కోన్స్ అయితే వేస్తుంది కానీ. కంప్లీట్గా మనకి ప్రతి ఒక్క మారు చేతులకైతే కంప్లీట్గా మనకైతే కోన్ అనేది చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ మొత్తం మనకి ఈ హైట్ వచ్చేసి ఒక హైట్ అండ్ ఇది వచ్చేసి ఒక హైట్ కంప్లీట్గా ఉంది. అండ్ శారీస్ కలర్స్ అయితే చూసుకోవచ్చు మనకి, ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ ఉంటుంది. అండ్ లాయన్ అయితే టైగర్ లాయన్ మనకైతే డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి లాయన్, ఇటు సైడ్ వచ్చేసి టైగర్ చూస్తున్నారు కదా మొత్తం. అండ్ డిఫరెంట్ ఉంటాయి మొత్తం కంప్లీట్గా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ మనకు మంచి లాగ్ తీస్తాను, పెయింటింగ్ అయితే అవుతుంది కాబట్టి అది అయితే మీకు మంచి లాగ్ అయితే పెడతాను. మొత్తం కంప్లీట్ పెయింటింగ్ అనేది మీకైతే పెడతాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో కాన్సెప్ట్లో మనకైతే చూస్తున్నారు కదా, సేమ్ లాయన్ మీద సిట్టింగ్ పొజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో అమ్మవారిది చూస్తున్నారు కదా. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ దేవతలు సేమ్ ఇదే కాన్సెప్ట్లో మొత్తం ఈ లైన్ మొత్తం ఉంటాయి మనకి చూస్తున్నారు కదా. అండ్ శారీస్ కలర్స్ చూడొచ్చు మనకి, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మనకి శారీ కలర్స్ అనేది మొత్తం. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫినిషింగ్ దానికి అయితే వచ్చేసింది మొత్తం పెయింటింగ్ వరకు. అండ్ ఇది వచ్చేసి ఇంకో కాన్సెప్ట్లో మీకైతే ఇక్కడ కింద లాయన్ అమ్మవారు బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో కాన్సెప్ట్లో అన్న ఇక్కడైతే పెయింటింగ్, ఇది వచ్చేసి ఇంకో కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్కి పెయింటింగ్ వేస్తున్నారు. ఇది ఓకే, ఇక్కడ చూద్దాం ఇంకో కాన్సెప్ట్లో హైట్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయినాయి మొత్తం అయితే చూస్తున్నారు కదా. శారీస్ అయితే చూసుకోవచ్చు అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ శారీస్ మీద మనకి డిజైన్ అండ్ చేతులకి కోన్ మొత్తం అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే మనకి రెడీ చేస్తూనే ఉన్నారు. మీకు
నచ్చిన కలర్వి చేస్తూనే ఉన్నారు. ఇది ఒక శారీ కలర్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేన్లో మనకి డిజైన్ ఇంతకుముందు గోల్డ్ చూపించాను కదా, ఇక్కడ ఇది ఒక కలరు. అండ్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ శారీస్తోనైతే మనకి చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అయితే చూపించాను కదా, వెరైటీస్ అయితే మనకి ఆల్మోస్ట్ అయితే 1-2 డేస్లో మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది మనకైతే కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ పెయింటింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే మనకి ఇంకా వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. డే అండ్ నైట్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అమ్మవారిది అయితే చూడవచ్చు. మొత్తం పైన కిరీటం జ్యువెలరీ చూస్తున్నారు కదా, అండ్ చేతులకి జ్యువెలరీ అనేది మొత్తం కంప్లీట్ చేసేసారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ అప్డేట్లో మనమైతే కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై భవానీ.